సచ్చి చెడి నేను తేవడం, ఆ లింగేమో దొబ్బి తినడం. ఒకటైనా పెడతాడో పెట్టడం. ఏం బే నీ కనపడ్డలేదా మా కడ్డొచ్చాం? మీ ఇద్దరం పడిపడం కాదు, నువ్వే కదా. నేను ఎడుతుంటే పైగా పడతారా? మీ సైకిల్ బస్సు కాశీపా మీ ఇద్దరు మురికి పడిపోను. పడతా షాపని అదే పడతాను నువ్వు. చూడు గురుగారు, మీకోసం ఇడ్లీ సామా పట్టుకుని వస్తున్నానా? మీరు ఇద్దరు సైకిల్ తో క్యాష్ ఇచ్చారు, సామాన్ ఒలిపోయింది, ఇడ్లీ సాంబార్. కొట్టా ఎంత దారుణం చేశారా! ఇప్పుడు సాంబార్ రాత్రి కూడా ఉంచుకుందాం అనుకున్నాను. నేలపాలు చేస్తారా? అయిపోయిందిరా, మీ చరిత్ర ఇంతటితో సమాప్తం. ముసలి నా కొడుకుని కొడతావురా? నాయనతో చెప్పి నిన్నేం చేస్తాను చూడరా. నేను నాన్నతో కాదురా, చచ్చి పైకి వెళ్ళి మీ తాతో చెప్పుకుంటారా. నాకేం భయలేదు. ఏదవల్లారా కర్మ కర్మ కర్మ. హాయిగా సాంబార్లో ముంచుకు తినవలసిన ఇడ్లీ మట్టి కలుపుకుని వట్టి ఇడ్లీ తింటున్నాను. మీకు అక్కర్లేదని చెప్పండి, నేను తినేస్తాను. అసలు ఇవాళ జరిగింది దరిద్రుడా. చేతిలో సాంబార్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా భద్రంగా రహస్యంగా పశువులకి వాహనాలకి దూరంగా రావాలరా ఎదవా. ఇళ్ళ రోడ్డు మీద ఒలికిపోయిన సాంబార్ నాగరా, సాంబార్ నాగరా, గాడిద గాడిద. సరే తినండి తినండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పి ఉంటాడు, వాడు వచ్చాక పెసరట్లు పెడతాడు. పెసరట్లా ఏంట్రా? వాళ్ళ నాన్నకి ఏమైనా హోటల్ ఉందా? హోటల్ కాదు, పెద్ద తాళింఖానా ఉంది. పైగా రౌడీ కూడా ఉన్నాడు. వాడు పెసరట్ పెట్టడంటే 3 రోజులకు లేకరా. నోరు మీరే ఎదవా, ఎవరికో పిరికోడికి చెప్పినట్టు చెప్తావేంట్రా? రే నా సంగతి నీకు తెలీదు. ఇంకో నెలకు నువ్వు పుడతావు అనగా నేను పెద్ద రౌడీని రా. నాతో పెట్టుకున్నాడంటే వాడితో సాంబార్ తాగించేస్తానా? ఎవడా వాడు? నా పిల్లని కొట్టిన దొంగ నా కొడుకు. ఏం బే నువ్వేనా మా అబ్బాయిని కొట్టింది? నేనే రా కొట్టింది. మళ్ళీ కనబడితే మళ్ళీ తంతాన్ రా. నా సంగతి నీకు తెలియదేలా ఉంది. నేను నిన్ను కొట్టంగా వెళ్ళను రా. కొట్టరా త్వరగాను, నాకు అవతల పనులు ఉన్నాయి. అబ్బా కొట్టవయ్యా, ఏదో సరదా పడ్డావు కదా అని కొట్టమని ఉంటే కొట్టమేంటి? కొట్టు బా. ఎందుక టైం వేస్ట్ చేస్తా? కొట్టు. కొట్టానుగా. ఇందాక ఏగవాలన్నట్టు అనిపించింది, అది నువ్వు కొట్టిందబ్బా. ఏమిటి? నేను గట్టిగా కొడితే ఏగవాలన్నట్టుందా? అది అంతేలేవా. నేను తాడన పీడన మంత్రం చదివాను. నన్ను ఎవరైనా సరే రోకల బండతో కుట్టినా సరే నాకు తగలదు. ఏమిటి? తాడన పీడన మంత్రం? పూర్వం భీముడు లేడు? ఆ భీముడు వాళ్ళ అబ్బాయి ఘటోత్కచుడికి ఈ మంత్రం చెప్పాడు. ఘటోత్కచుడు ఏం చేశాడు? వాళ్ళ అబ్బాయికి ఈ మంత్రం చెప్పాడు. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు? నాకు ఫోన్ చేసి మరీ ఫోన్ లో చెప్పాడు ఈ మంత్రం. గురుగారు నాకు ఆ మంత్రం నేర్పండి. రోజు సారాగూడ దగ్గర సినిమా హాల్ దగ్గర ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి. మీ పేరు చెప్పుకుని ఆ మంత్రం ఆడుకుంటాను. చెప్పొచ్చు గాని గురుదక్షిణ లేదే మంత్రం వంట పట్టదో. కనీసం 25 కొట్టించాలి. మంత్రం చెప్తున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ ఉచ్చరించాలి. డామ్ డండ్రమ్ డామ్ డండ్రమ్ డండం డ్రాప్ డండ్రమ్ డామ్ డామ్ డండ్రమ్ డామ్ డండ్రమ్ డండం డ్రాప్ డండం డామ్. నీకు మంత్రం వచ్చేసింది, లేచి నుంచు. ఇదిగో ఇప్పుడు నిన్ను నేను కొడతాను, నీకు తగలదు. గురుగారు దెబ్బతైంది. అరే తగలకూడదే, ఇప్పుడు చెప్తాను. తగలేదు కదా? ఏగవాలన్నట్టు ఉంది కదా? ఏగవాలన్నట్టు బాబు, ఏనుగు మీద పడ్డట్టుంటాను. అయ్యో నువ్వు మంత్రం మనపూర్వకంగా ఉచ్చరించుండవు. మంత్రం ఉచ్చరించు, నీ కరెక్ట్ ట్రై చేస్తాను. డామ్ ఢండ్రమ్ ఢంఢమ్ డామ్ ఢండ్రమ్ డామ్ ఢండ్రమ్.